కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా నిన్న పీపీపీ మీద చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పీపీపీ అంటే కేవలం ప్రైవేటీకరణ కాదు అన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వైసీపీ హయాంలో 18% పనులు పూర్తి చేశారు, మేము వచ్చిన తర్వాత 9% పనులు మేమే పూర్తి చేశామని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగిన పరిస్థితి. ఏం చెప్తారు దీని మీద? మరి ఒక ఎలా అభివర్ణించాలన్న దానికన్నా అసలు దాన్ని ఆయన చూస్తున్న దృక్పథమే తప్పున్నట్టుగా చెప్పాలి. ఇప్పుడు పీపీపీ పద్ధతిలో అంటే నాకు తెలిసి మీకు తెలిసి మనం ప్రాథమికంగా ఆలోచించి ప్రజలకు తెలియజెప్పవలసిన విషయం ఏంటంటే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని హాస్పిటల్ కడదామన్నా దాన్ని ఇచ్చేది కాంట్రాక్టర్కి. అవును అంటారు కదా, కాంట్రాక్టర్ కట్టి దానికి ప్రైవేట్ వాడు కడుతున్నాడని ఎవడన్నా అడుగుతలే లేదు. అంటే గవర్నమెంట్ తరఫున వాడు, ప్రభుత్వం తరఫున తాపీ మేస్త్రులు, కూలీలు ఎవరు ఉంటారు కదా. అవును. ఫస్ట్ థింగ్, ప్రభుత్వ కర్తవ్యంగా ఒక ఫిజికల్ అపియరెన్స్ ఉన్న బిల్డింగ్ కట్టవలసిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దీంట్లో పీపీపీ అన్నదాన్ని కన్స్ట్రక్షన్కే పీపీపీ అంటే ఆల్రెడీ ప్రైవేట్ వాళ్ళు కడుతున్నారు. దానికి ఎవరికో ఇంకొకటికి సబ్ కాంట్రాక్ట్ టైప్లో నువ్వు ఈ కాలేజీ 3 years పాటు 33 years పాటు నీకు మెయింటెనెన్స్కి ఇస్తాం. ఇదేంటి కదా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకి హౌస్ కీపింగ్లో అన్నీ మెయింటెనెన్స్కి ఇస్తాం, తర్వాత గ్యాస్ దానికి సంబంధించిన దాన్ని ఏమంటారు ఆక్సిజన్లు ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళే సప్లై చేస్తారు కదా. అవును. సో ఇందులో ఏ కోణంలో చూసినా మీరు ఆల్రెడీ ప్రభుత్వం రిక్రూట్ చేయవలసిన దాన్ని గౌరవ ప్రొఫెసర్ని, గౌరవ డీన్ని, గౌరవ హాస్టల్ మెయింటెనెన్స్లు ఇవే కదా ప్రాథమికంగా చేయవలసింది. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది మాకు, మెడికల్ కాలేజీ, ఆంధ్ర మెడికల్ కాలేజీ ఔన్నత్యంలో వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్ ప్రభుత్వ పరంగా చేస్తున్నట్టే కదా. ఉస్మానియా మెడికల్ కాలేజీ ఉంది, గాంధీ మెడికల్ కాలేజీ ఉన్నాయి. హౌ దే ఆర్ మెయింటైనింగ్. ఇది ఒక 17కి ఒక సువర్ణ అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చింది. సో దీన్ని మీరు విపరీతమైన ధోరణిలో అంటే, ఇప్పుడు సింపుల్గా చెప్తాను, ప్రభుత్వ హాస్పిటల్లో ప్రాఫిట్ మాడ్యూల్తో పనిచేస్తారా? సే ఫర్ ఇన్స్టెంట్ ఎవడన్నా ఒక పీపీపీ పద్ధతిలో ఒక ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో 33 సంవత్సరాలు లీజే అనుకుంది. 33 సంవత్సరాలు వాడు ఏమైనా సేవా తత్పరతను, సేవా దృక్పథంతో వచ్చి పనిచేస్తాడే? వాడికి ఎట్ ద కాస్ట్ ఆఫ్ ప్రాఫిటే ఉంటుంది కదా, బిజినెసే కదా అది. సో బిజినెస్ అన్న మాడ్యూల్ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు వ్యాపారాలు చేసిన ఉదంతాలు ఉన్నాయా? లేవు లేవు. ఆ మాటకు వస్తే ఓబులాపురం మైన్స్ ఎందుకు లీజ్కి ఇచ్చారు మీరు? ఆ గాలివాడికి ఎందుకు ఇచ్చారు? మీరు పని చేసినప్పుడు లాసెస్ వస్తున్నాయనే కదా. అంటే భరించలేని ఎక్స్పెన్సెస్ భరించలేనప్పుడు చెప్పండి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి కూడా అదే కథలు చెప్తున్నారు కదా మీరు. సో ప్రయత్నమే జరగకుండా యాంటిసిపేషన్స్తో పనులు చేస్తానంటే, ఇప్పుడు దానికి కాంగ్రెస్ గవర్నమెంట్లో మహానుభావుడు వాజ్పేయి గారు, పివి నరసింహరావు గారు గ్లోబలైజేషన్ అని ప్రైవేట్ వ్యవస్థల్ని తారలుగా ప్రతిష్ఠించారు. కానీ ఇది విపరీతంగా లేదా? ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఎత్తేసి కేవలం ప్రైవేటీకరణతోనే బతుకుతామంటే, ద ప్రైమరీ మోటో ఆఫ్ డెమోక్రసీ, ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ డెమోక్రసీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం డివేట్ అవుతుంది కదా. దానికి ఏం కన్విన్స్ చేస్తారు మీరు? ప్రధానికి అపోజిషన్ పార్టీయే అనుకోండి, లేకపోతే ప్రజలు అనుకోండి, ఎంత కాదని అపోజిషన్ పార్టీకి సంబంధించిన ప్రజలు వ్యతిరేకత తెలియజేస్తారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు 40% ఉన్నారు కదా. ఇది ప్రజా సమస్య, ప్రజలు కాకుండా ఓన్లీ పార్టీల సమస్య చెప్పండి. ప్రభుత్వం ఎన్నుకున్న ప్రభుత్వం తను ఆయనలో ఒక 17 మెడికల్ కాలేజీలకి నాంది పలికారు. ప్రధానికి తెలంగాణలో కూడా 33 జిల్లాలు చేసిన తర్వాత ఏం చేశారండి? కలెక్టర్ ఆఫీసులు కట్టుకుంటూ వచ్చారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకే యుద్ధ ప్రాతిపదిక 33 డిస్ట్రిక్ట్లోనే అయిపోయాయి అవలే కదా. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నాకు తెలిసి ఒక 5, 6, 12 ఎన్నో అయ్యాయి. ఏమంటారు? అవును. అట్లా ఒక్కొక్క ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నేను ఇంకా కలెక్టర్ ఆఫీసులు కట్టనంటే ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నాడు కదా, ఉన్నారు. ఆయన ఫంక్షనింగ్ ఒక ఆఫీస్ కావాలి కదా, అది ప్రభుత్వ బాధ్యతనే కదా. ఉదాహరణకి ప్రైవేట్ భవనంలో ఉండొచ్చు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇవన్నీ శాశ్వత భవనాలు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించిన ఆస్తుల కింద పరిగణించే దగ్గర ఇది ఎక్కడ విడ్డూరం అండి? అసెంబ్లీని పీపీపీ పద్ధతిలో ఎవరిదైనా అద్దె భవనం తీసుకుని దాంట్లో మెయింటైన్ చేయండి చూద్దాం. ప్రత్యామ్నాయం దేనికి చూస్తున్నారు దాంట్లో? నాకు అర్థం కావట్లేదు. ప్రజల ఆరోగ్యం, విద్య, వైద్యం ఈ 3 ప్రాథమికంగా ఒక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేయవలసిన బాధ్యతలో ఇందులో ప్రైవేట్ ఏంటి? ఆల్రెడీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏముంది దాంట్లో? సమ్ అబ్నార్మల్ ఫీజెస్ కొంత సెట్ ఆఫ్ పీపుల్ దగ్గర తీసుకుంటున్నాం దాంట్లో సీట్ల విషయంలో, ప్రైవేట్ సీట్లే అనుకున్నాం ఫర్ ద సేక్ ఆఫ్ మెయింటెనెన్స్ కదా. అలా ఇవాళ మీరు స్కానింగ్కి ఒక 500 రూపాయలు ఛార్జ్ చేయండి, ప్రజల దగ్గరే కదా. లేకపోతే ఓపీ ఛార్జెస్ 200 రూపాయలు బేర్ మినిమం పెట్టండి. ఇవాళ 100-200 రూపాయలు బేర్ మినిమం ఎఫర్ట్ చేసే పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. వీటితో మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? ఈచ్ మెయింటెనెన్స్ 194,50,00,000 అగ్రిగేట్న. 194,50,00,000 ఒక అగ్రిగేట్ను ఒక హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండి సంపాదించలేకపోయిందంటే నవ్వుతున్నారన్న. ఈ ప్రైవేట్ వ్యవస్థలో ఎలా దోపిడీ జరుగుతుందండి?
కానీ కేంద్రం ఇచ్చిన నాబార్డ్ కానీ లేకపోతే వివిధ సంస్థలు ఇచ్చిన రుణం మొత్తం కూడా 8,540 కోట్లు అయితే అందులో 1,550 కోట్లు ఖర్చు చేశారని చెప్పేసి కూడా నిన్న సీఎం మాట్లాడారు. ఇప్పుడు 6,500 కోట్లు మీ బాధ్యత కదండి. ఇప్పుడు ఈ టెన్యూర్ మీదే కదా. ఇప్పుడు గత ప్రభుత్వం అప్పు చేసిందని మీరు తీర్చడం, వడ్డీ కట్టమన్నది ఏమైనా ఉంటుందా? రుణాలు మళ్ళించారు, ఎస్టాబ్లిష్ చేయండి. ఊరికే లెక్కర్ స్కామ్ అని చెప్పి అభివర్ణించి ప్రాణాలు తినేస్తున్నారు కదా 18 నెలలు బట్టి. మీరు అన్నట్టు నాబార్డు నిధులు దేనికి ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం 134.50 లక్షలు ఇచ్చింది. గూగుల్ సెర్చ్ చేయండి ఒకసారి. ఆ నాగరికేట్కి ఒక హాస్పిటల్కి ఇచ్చింది, ఒకే ఒక హాస్పిటల్కి. మిగిలింది ఏ పోలవరం మీకు ఎక్స్పీరియన్స్ లేదా? తగిలింది తమాషా చూసింది కేంద్ర ప్రభుత్వం. సూపర్ అన్వేషణ చేస్తారన్న పాపానికి నెత్తి వాయగొట్టలేదు మీకు. 4,450 కోట్లు మీరు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన గవర్నమెంట్కి ఫస్ట్ 3 నెలల్లోనే వచ్చింది అది అమౌంట్. అంటే మీరు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వాటికి పనులు చేసేస్తే డబ్బులు ఇస్తే అర్రే మీరు చేసింది అసలు రాష్ట్ర భవిష్యత్తు బంగారు పునాదులు. మరి ఇదే పని అయినా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక్కొక్కడికి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెడితే అభివర్ణించి విధానం చూడండి. 4 పత్రికలు 4 న్యూస్ ఛానల్ ఉన్నాయని చెప్పి ఓదరగొట్టే కార్యక్రమం తెరలేపి ప్రజా సమస్య కాకుండా వేరే విధంగా చిత్రీకరిస్తున్న కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇన్నోవేషన్ చేశారని చెప్పి కూడా మాట్లాడుతారు. ఎక్కడ ఇన్నోవేషన్ చేసి మీ నోట్తోనే చెప్పారు పాడేరు కాలేజ్ ఓపెనింగ్కి వచ్చిందని. నేను మొన్న గజెట్లన్నీ చదివి వినిపించాను. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 241.83 లక్షలు కేటాయించారు మీరు. ఏది ఎక్విప్మెంట్లు కొనడానికి. అవి లేకుండా మీరు చేస్తారా? ఫేజ్ 1 ఫేజ్ 2 కింద మీరే బైఫర్కేట్ చేశారు. ఆల్మోస్ట్ 17 మెడికల్ కాలేజీలు 10. సెకండ్ ఫేజ్ 1లో ఉంది అండర్ కన్స్ట్రక్షన్లో చాలా వరకు 3/4 కంప్లీట్ అయిన ఉన్నాయి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కొన్ని పాలకొల్లు కొన్ని కాలేజీలు ఉన్నాయి. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. దేర్ ఆర్ రియల్లీ ఇన్ ఇనిషియల్ స్టేజెస్. ఓ బృహత్తర కార్యక్రమం కదా సార్. మనకి 26 జిల్లాలు 26 జిల్లాల్లో 17 మెడికల్ కాలేజీలు ఎగ్జిస్టింగ్ 8తో కలిపితే 6తో కలిపితే ఎన్నండి? ఆల్మోస్ట్ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఒకటి ఉన్నట్టే కదా. ప్రైమరీ హెల్త్ అన్నది ప్రాథమిక బాధ్యతగా డిస్ట్రిక్ట్ పెద్ద హాస్పిటల్ అన్న పేరు ఎలా చెప్తారు దానికి? అంటే పీపీపీ విధానం మెడికల్ కళాశాలకు ఎంతో మేలు కలిగించే అంశం. అదేవిధంగా పేద పిల్లలకు కూడా సులభంగా ఇందులో సీట్లు దొరుకుతాయి అన్నట్టు కూడా మాట్లాడారు. చదువుకునే కాన్సెప్ట్ మీరు మాట్లాడుతున్నారు. వీఆర్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ 24/7 ఉంటాడు. అవును, ఇట్స్ క్వైట్ రెడిక్యులస్. కొన్ని ఆలోచించవలసిన విషయాలు ఉంటాయండి ప్రజాస్వామ్యంలో. ప్రజల తరఫున అన్న కోణంలో ఇవాళ అపోజిషన్ పార్టీ లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి ఇష్టరాజ్యంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటాం అంటే ఏం చేయాలి? ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? అవతలేమో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే ఎవరు ఏమంటలేదు కాబట్టి ఇప్పుడున్న కూటమి వాళ్ళు వీళ్ళు కూడా అదే పని చేస్తారు. వాళ్ళు ఏం బీజేపీ వాళ్ళు అంతకన్నా మాట్లాడట్లేదు. అసలు బీజేపీకి రాష్ట్రం మీద బాధ్యత లేదన్న విషయం ప్రజలు ఎప్పుడు గ్రహిస్తారో నాకు అర్థం కావట్లేదు. చౌకబారు రాజకీయం చేస్తున్నారు పీపీపీ మీద అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు అన్నట్టు. ఇందులో చౌకబారు లేదా కాస్ట్లీ రాజకీయాలు ఏముంటాయి సార్? ఇది ప్రజలకు సంబంధించిన అంశమా లేకపోతే ప్రజలు కాకుండా వేరే ప్లానెట్ నుంచి వచ్చి ఏమైనా ట్రీట్మెంట్లు చేసుకుంటారన్నా చెప్పండి సార్. లేదంటే మీకు తెలియదు అపోలో హాస్పిటల్ కానీ లేదా కేర్ హాస్పిటల్ ఇలాంటివి మీరు ఏ హాస్పిటల్ అని తీసుకోండి, వాళ్ళ ఛార్జెస్ ఎంత అబ్నార్మల్గా ఉంటాయో తెలియవా? ఎవరి దగ్గర పురంధేశ్వరం గారు వైజాగ్లో హాస్పిటల్ పెట్టారు, ఒకసారి చెక్ చేయండి, రేట్లు కంపేర్ చేయండి పక్కన ఉన్న కేజీహెచ్ కింద దానికి. ఏం సార్ ఏం మాడుతున్నారు? అంటే ఇందులో మొత్తం కమిషన్లకే ఈ రకంగా పీపీపీ వాళ్ళకి ఇస్తారు. ఏమో సార్ ముందు ఎవరికా ఇస్తే ఏమవుతుంది? కమిషన్ ఇవ్వకుండా ఉంటాడు వ్యాపారంలో. అలా లీడర్ సినిమా చూడండి, ప్రభుత్వం సంబంధించిన బృహత్తర కార్యక్రమం ఏమైతున్నా 20% దాకా ఎత్తిపోతల పథకమే. కానీ సీట్ల రేట్లు కూడా భారీగా పెంచే అవకాశం ఉన్నట్టు కూడా ఉన్నాయి. 59 లక్షలు ఎంతో చెప్తున్నారు అంటున్నారు. 20 లక్షలకే లబోదీపమన్నాడు జగన్మోహన్ రెడ్డి 20 లక్షలు పెడితే. ఎన్ఆర్ఐ కోటలు ఇవన్నీ మామూలే కదా. అందులో నారాయణ గారి సిద్ధహస్తులు ఇలాంటి విషయంలో బాగా తెలిసిన మంచి ఆయన. ఆయనకి టెండరింగ్ వచ్చి ఆయన కూడా వచ్చినట్టుంది టెండరింగ్. ఆయనే వేస్తాడు. ఆయన వాళ్ళ సుజనా ఎవరు మన సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళే మేధావులు వాళ్ళే కదా. ఓకే, ఇంతకన్నా ఇంకా కొత్త వాళ్ళు వస్తారు. మనం కూడా అమరావతికి సంబంధించింది కూడా అదే కాంట్రాక్టర్లకి మళ్ళీ పిలిచి రివర్స్ టెండరింగ్ కూడా లేకుండా, అంటే రివర్స్ టెండరింగ్లో డబ్బులు తగ్గించిన ఉదంతం చూసాం. వీళ్ళకి మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్సెస్ ఇచ్చి వాళ్ళతోనే రేట్లు పెంచి మరి మొదలెట్టారు కదా కార్యక్రమం. అంత జనాలు ఎంత జడ్డి వేదాలు అనుకుంటారో ఆలోచించుకోండి ఒకసారి. ఇప్పుడు ఇనాగరల్ ప్రైస్ అని ఒక అపార్ట్మెంట్ కట్టడానికి ఒక రేటు పెడతాడు. ఆ రేటు పూర్తి కన్స్ట్రక్షన్ అయిందాక ఇనాగరల్ ప్రైస్లో కొన్నోడికి అదే రేటు ఉంటుందా? మళ్ళీ ఏమైనా సడన్గా ఇప్పుడు స్టీల్ పెరిగింది ఇవి పెరిగింది అని రేట్లు పెంచుతున్నాడు. అంటే ఎంత మనం మాలోకాలు అనుకుంటున్నారో వాళ్ళ ప్రవర్తన తీరు చూడమనండి ఒకసారి. ఇప్పుడు పీపీపీ మీద జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నారు. తనకు ఇంట్రెస్ట్ ఉంటే తను కూడా టెండర్ పెట్టుకోవచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. భలే ఉంది సార్. ఇది గగ్గోలు పెడుతున్న మంచి వచ్చి టెండర్ వేసుకుని ఆయనే తీసుకోమంటున్నారంటే ఇదే కదా ఆయన బార్ చేసింది మీతోను. ప్రజలకు సంజయించింది ఏంటి? వీఆర్ డూయింగ్ విత్ క్యాప్టివ్ వార్ బాబు. వీళ్ళు పెట్టుబడిదారి వ్యవస్థ మనం యుద్ధం చేస్తున్నాం, వీళ్ళు ఎంతసేపు దోపిడీ వ్యవస్థకి తెరలు లేపుతున్నారని చెప్పుకుని వచ్చాడు ఆయన. అవును,
ఆయనకి జనాలు ఎర్రిమోలోకలే 11 స్థానాలు ఇస్తే మనవాడి చేస్తాం దానికి. ఇప్పుడు అనుభవిస్తారు, ఏముంది? హాస్పిటల్ గురించి తెలియని కుటుంబం ఎవడని ఉంటే ఒకసారి చెక్ చేసుకోమనండి. ఆ తర్వాత ఆ మిడిల్ క్లాస్ కుటుంబం ఎలా చిన్నభిన్నం అవుతుందో ఒకసారి చెక్ చేసుకోమనండి. అప్పటిదాకా దాచిన సేవింగ్స్ అన్నీ అతలాకుతలం అయిపోతాయి. ఇన్ని తెలిసి కూడా ప్రజలు ప్రతిస్పందించట్లేదంటే ఆలోచించాలి, వాళ్ళు విజ్ఞతగా వదిలేయాలి. వీళ్ళేమో మరి ఆరోగ్యశ్రీ తెచ్చారు కదా, మరి అప్పుడు డబ్బులు నొక్కలేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులు. గతంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తీసుకొస్తే నొక్కడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఈ పేదవాడు ఎవడన్నా పలానా డబ్బులు ఇచ్చుకుని నేను వైద్యం చేయించుకున్నాను ఎవడని చెప్పాడా? లేదు. మరి పేదలకు ఆపన్నహస్తంగా దగ్గర 25 లక్షల రూపాయలు విలువ చేసే హాస్పిటల్ ఛార్జెస్కి ఒక్కొక్కడికి ఎలిజిబిలిటీ ఇస్తే వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి, దాంట్లో ఏంటి సార్ నాకు అర్థం కాదు. కార్పొరేట్ వైద్యానికి తెరలేపి ఇచ్చాడు ఆయన. ఏది నీకు ఆరోగ్యశ్రీ కొన్ని అపోలో హాస్పిటల్లో వర్తించి ఉన్నాయి, మెడిసిటీ హాస్పిటల్లో ఉన్నాయి, కేర్ హాస్పిటల్లో ఉన్నవి. ఎంతమంది దానివల్ల ఉపయోగపడలేదు? లబ్ధిదారులు ఎంతమంది లేరు? ఇది దీని కదా ప్రజాస్వామ్యంలో ప్రజారంజక పాలన చేయడం అంటే అదే కదా. 2 డెకాడ్స్ పైన ఇవాళ చరిత్ర నిలుచుకుని ఉంది అది ఆరోగ్యశ్రీ. ఇప్పుడు వీళ్ళకి చేత కావట్లేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ మహానుభావుడు పెట్టిన దానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వీళ్ళ కొల్లు ఉండట్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బులు ఇవ్వకుండా 4 గాలికి వదిలేస్తున్నారు దాన్ని. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.